వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. బోధన్ టౌన్ సీఏ వెంకటనారాయణ మాట్లాడుతూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనుమతి లేకుండా పతంగులు అమ్మితే, చైనా మాంజాలు అమ్మితే తగిన చర్యలు తీసుకుంటామని, చైనా మాంజాల వల్ల పిల్లలకు చేతికి గాయాలవుతున్నాయని, తక్కువ ధరకే దొరుకుతోందని మార్కెట్లో తీసుకోకూడదని, చైనా మాంజాల వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయని తెలిపారు. బోధనపట్నం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా రాబోయేటటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మా బోధనపట్నం పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ఈ సంక్రాంతి సందర్భంగా చాలామంది ఇక్కడ కైట్స్ ఎగరవేస్తుంటారు. ఈ కైట్ ఎగరవేయటం అనేది అంత సాంప్రదాయంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చైనా మాంజా అనేది నిషేధించబడింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ దుకాణదారుడు కూడా చైనా మాంజాని అమ్మటం అనేది నిషేధం. ఎవరైనా కానీ ఈ చైనా మాంజాని అమ్ముతున్నట్టు మా దృష్టికి వచ్చినట్లయితే వారి మీద మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము. అందరూ కావాలని చెప్పి కోరుతున్నాము. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.